నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం 2023 సందర్భంగా ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు కల్పిస్తున్న హక్కులు, రక్షణ గురించి, శాఖలు, సంఘాల ద్వారా అందిస్తున్న సేవల గురించి వివరించారు. ప్రతి ఏటా డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పండుగలా జరుపుకోవడం ఆనందంగా ఉందని మంత్రి అన్నారు. సమాజంలో ప్రతి వ్యక్తి వినియోగదారుడేనని, నాణ్యమైన సరైన పరిమాణంలో సరైన ధరలకు వస్తువులు పొందే హక్కు వినియోగదారుడికి ఉందని అన్నారు. వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉంటే నష్టపోకుండా ముందస్తు జాగ్రత్త పడవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా వినియోగదారులకు తమ హక్కులు, బాధ్యతలు, చట్టాలపై అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నామని అన్నారు. 6000 పాఠశాలలు, 500 ఇంటర్మీడియట్ కళాశాలలు, 175 డిగ్రీ కాలేజీల్లో వినియోగదారుల క్లబ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, ప్రేమ, కరుణ, గొప్పతనాన్ని యేసుక్రీస్తు తమ బోధనల ద్వారా విశ్వమానవాళికి తెలియజేశారని అన్నారు. క్రీస్తు అనుసరించిన మార్గం ఎంతో ఆదర్శమని తెలిపారు. యేసుక్రీస్తు ప్రపంచ సర్వమత శాంతి స్థాపన కొరకు పుట్టిన మహనీయుడని, గొప్ప శాంతి దూతని అన్నారు. శత్రువులను సైతం క్షమించమని చెప్పిన కరుణామూర్తి యేసుక్రీస్తు అని తెలిపారు. ఆయన చూపిన శాంతి మార్గంలో పయనించేలాగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని క్రైస్తవ సోదరి సోదరులందరూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఆంధ్రప్రదేశ్ కళ్ళగీత కార్మిక సంఘం 31వ మహాసభలో జిల్లా అధ్యక్షులుగా కామన్ మునిస్వామి, ప్రధాన కార్యదర్శిగా జ్యోతికి నరసింహమూర్తి, ఉపాధ్యక్షులుగా మామిడిశెట్టి నాగభూషణం, కడలి పాండు, సహాయ కార్యదర్శిగా బొద్దు శ్రీనివాస్, దాసరి సూరిబాబు, బొక్కా చంటి 18 మంది కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాడ్యుయేట్ అమలు చేయాలని అత్తిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. పెండింగ్ లో ఉన్న టీఏ బకాయిలు చెల్లించాలని కోరారు. అంగన్వాడీల దీక్షకు సిపిఎం నాయకుడు మల్ల సూర్యనారాయణ సంఘీభావం తెలిపారు. సిఐటియు నాయకులు కేతా గోపాలన్, కర్రి ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనే పార్టీలో చేరికలని రాష్ట్ర పౌర సరఫరాలు, వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరిని జగనన్న మంచి గుర్తింపు ఇస్తారని అన్నారు. తనకు వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద ఆదివారం టీడీపీ, జనసేన పార్టీల నుండి తణుకు మున్సిపాలిటీ, ఇరగవరం మండలం, తణుకు మండలం నుండి 500 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరందరికీ మంత్రి కారుమూరి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలే ఇతర పార్టీల నుండి వైఎస్ఆర్సీపీలోకి చేరుతున్నారని స్పష్టం చేశారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కంటిరెప్పులాగా చూసుకుంటామని, ఏ సమస్య ఉన్నా నేరుగా నన్ను కలవచ్చునని సూచించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఇరగవరం మండలం కత్తోపాడు నుండి టీడీపీ సీనియర్ నాయకులు జవ్వాది హరిబాబు వైఎస్ఆర్సీపీలో చేరడం శుభపరిమాణమని అన్నారు. ఈ నెల 27న అత్తిలో వైఎస్ఆర్ వంగవీటి మోహన్ రంగ విగ్రహాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు వస్తున్నారని, అదే రోజు భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నియోజకవర్గంలోని కార్యకర్తలంతా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, యువనేత కారుమూరి సునీల్ కుమార్, ఎంసీ చైర్మన్ అత్తా కృష్ణవేణి, బుద్ధరాతి బన్నీ ప్రసాద్, అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యనారాయణ, జడ్పీటీసీ సభ్యులు ఎం అన్నపూర్ణాదేవి, అడ్డడ జానకి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మేయర్ అన్సారీ, డిసిఎంఎస్ డైరెక్టర్ ప్రేమేచి సుబ్బారాజు, వైఎస్ఆర్సీపీ తణుకు పట్టణ అధ్యక్షులు మంగిని సూర్య, తణుకు, అత్తిలి, ఇరగవరం మండల అధ్యక్షులు బోడపాటి వీర్రాజు, పైబోన సత్యనారాయణ, కొప్పిశెట్టి దుర్గా ప్రసాద్, వైఎస్ఆర్సీపీ తణుకు పట్టణ మహిళా అధ్యక్షురాలు నూకల కనకదుర్గ, అత్తిలి ఇరగవరం మహిళా అధ్యక్షురాలు కాకల విశాలాక్షి, మెట్ల కిరణమయ్యి, అత్తిలి కోఆప్షన్ సభ్యులు ఎండి అభిబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున దగ్గర 500 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి జాయిన్ అవడం జరిగింది. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలను మేము పొందుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్నీ కూడా అందిస్తున్నారు. వాలంటరీ ద్వారా
మా ఇంటికి అన్నీ కూడా డైరెక్ట్ వస్తున్నాయి. ఇన్ని మంచి పనులు చేసే జగన్మోహన్ రెడ్డి గారికి మేము తోడుగా అండగా ఉండాలి. మళ్ళీ ఆయనే రావాలి, ఆయనే కావాలి. ఆయన కోసం మేము కష్టపడి పనిచేస్తామని చెప్పి పెద్ద ఎత్తున జాయిన్ అవ్వడం జరిగిందని, వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కుటుంబంలోకి రావడానికి స్వాగతం పలికాం, స్వాగతించాం. వాళ్ళందరూ కూడా వచ్చారు. రేపు 27వ తారీఖున అంబాటి రాయుడు మరి మన నియోజకవర్గానికి వస్తున్నారు. పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీ తోటి అది ఇక్కడ తణుకు వైజాగ్ నుంచి డైరెక్ట్ మన అత్తిలి దాకా ర్యాలీ చేసుకుంటూ, అలాగే సిఎంఆర్ ఫంక్షన్ హాల్లో చాలా పెద్ద ఎత్తున జాయినింగ్లు ఉన్నాయి. ఆ రోజున అందరినీ కూడా జాయిన్ చేసుకుంటూ వంకా రవి గారికి ఆ రోజున సన్మాన కార్యక్రమం కూడా ఉంటుంది. దీనికి అంబాటి రాయుడు గారు ఈ 2 కార్యక్రమాల్లో కూడా పాల్గొని అత్తిల్లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం, వంగవీటి మోహన రంగ గారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నియోజకవర్గంలో ఉన్న యూత్ మన నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఆ 27వ తారీఖున ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనాలి, పాలు పంచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ రోజు జాయిన్ అయిన 500 కుటుంబాలకి కూడా స్వాగతం పలుకుతూ వాళ్ళతో కలిసి మన నియోజకవర్గంలో అన్ని గ్రామాలను కూడా మరి పెద్ద ఎత్తున పర్యటించి మరి నేను పాదయాత్ర కూడా 27 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అత్తిలి నుంచే నేను పాదయాత్ర చేస్తున్నాను. అత్తిలి మండలం కంప్లీట్ అయ్యి మళ్ళీ ఎర్రగూడెం మండలంలో చేస్తాను. అలాగే అన్ని గ్రామాల్లో కూడా తిరుగుతానని చెప్పి గడప గడప కంప్లీట్ చేశాను. గడప గడప కంప్లీట్ చేయని గ్రామాలన్నీ కూడా నేను పాదయాత్ర చేస్తూ ఆ గడప గడప కూడా కంప్లీట్ చేస్తాను. అలాగే నెక్స్ట్ మండలంకి అలా వస్తాను. టౌన్ అంతా కూడా అయింది కాబట్టి అయినా సరే టౌన్లో ఒక చివరి నుంచి ఒక చివరి దాకా 2 రోజులు పాదయాత్ర చేస్తాను. ఎక్కడైతే పాదయాత్ర చేస్తున్నానో ఆ రోజు అక్కడే పడుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. విద్యతో పాటు క్రీడల్లో బాలబాలికలు తమ నైపుణ్యాన్ని కనబర్చాలని రాష్ట్ర పౌరసరఫరాలు వినోద వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తనకు జడ్పీ బాయ్స్ హై స్కూల్ ఆవరణలో శ్రీ సేవా విజ్ఞాన కేంద్రం, రోటరీ క్లబ్, మానవత, అపుస్మా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన బాలోత్సవ ముగింపు కార్యక్రమానికి మంత్రి కారుమూరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ బాలోత్సవ కార్యక్రమం నిర్వహించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను అమెరికా సమ్మిట్లో పాల్గొనే స్థాయికి తీసుకువచ్చారని స్పష్టం చేశారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు తీసుకురావచ్చిన ఉద్దేశంతో జగన్మామ మీకోసం విద్యా విధానాలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారని అన్నారు. రిక్షా డ్రైవర్ పిల్లలు సైతం ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ వంటి ఉన్నత స్థాయి చదువులు చదివే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని గుర్తు చేశారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ప్రతి విద్యార్థి బాధ్యతగా వ్యవహరించి సంస్కారవంతమైన విద్యను అభ్యసించి ఉన్నత స్థానానికి చేరాలని సూచించారు. క్రీడలు ప్రోత్సహించే క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఈ నెల 26 నుండి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని తీసుకువచ్చారని, దాదాపు 120 కోట్లు వెచ్చించి క్రీడా పరికరాలతో పాటు విజేతలైన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. క్రీడా పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మంత్రి కారుమూరి చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ బాలోత్సవంలో 2 రోజుల్లో 56 పాఠశాలల నుండి 2500 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎంకే పద్మావతి, బాలోత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి పి దక్షిణామూర్తి, ఆర్గనైజింగ్ కార్యదర్శి పిఎల్ నరసింహారావు, ఎంఈఓ మురళీ సత్యనారాయణ, సిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కాజా మొహిద్దీన్, కళాశాల అసోసియేషన్ నాయకులు ప్రగతి రాజా, అపుస్మా నాయకులు బి విద్యాకాంత్, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు బంగిన సూర్య తదితరులు పాల్గొన్నారు. Okay, sir. So, Minister of Civil Supplies and Consumer Affairs. ఇలాంటి గేమ్స్లో పాల్గొంటే మీరు ఇలా ఒక పక్క మెదడుకి పదులు పెడుతూ గేమ్స్లో పాల్గొన్నప్పుడు మంచి బాడీ దృఢత్వం ఏర్పడుతుంది. అప్పుడు ఇంకా చదువు బాగా వస్తుంది. మనకి పొద్దున్న లేచిన కాడి నుంచి మన తల్లిదండ్రులు అలాగ తోమేస్తూ ఉన్నారు, చదవండు అని. అంచేత మనం ప్రతి అన్నిటిలోనూ ముందుండాలి. ఇటు చదువులో ముందుండాలి, గేమ్స్లో ముందుండాలి, ఇలాంటి వ్యాస రచనలో ముందుండాలి. అన్నిట్లో ముందున్నప్పుడే మనకి తెలివితేటలు ఇంకా బాగా వస్తుంది, హెల్త్ కూడా బాగుంటుంది. ఈ హెల్త్ కాన్సెప్ట్ని కూడా మెయింటైన్ చేయాలంటే చిన్నప్పటి నుంచి కూడా దృఢత్వంగా ఉండాలి, బాడీ గట్టిగా ఉండాలి, అన్నిటిలోనూ పాల్గొనాలి, ఆరోగ్యంగా ఉండాలి.
అందుకని ఇలాంటి వాటిని పాల్గొనే విధంగా నేను ఫస్ట్ నుంచి కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. నేను జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ గేమ్స్ రెండింటిని కూడా ఎంకరేజ్ చేశాను. వికలాంగుల క్రికెట్ వాళ్ళని ఎంకరేజ్ చేశారు. వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటికి ఆడుకుంటూ అన్ని దేశాల్లోనూ వచ్చారు. అన్ని క్రికెట్ అసోసియేషన్లో కూడా మెంబర్ కూడా అయ్యారని చెప్పాలని ఈరోజు ప్రత్యేకంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు అంత బాగా కష్టపడ్డారు వికలాంగులు క్రికెట్. అలాగే ప్రతి గేమ్స్ వాళ్ళని ఎంకరేజ్ చేశారు. వాళ్ళే మీకు అన్నీ కూడా రావాలి, చదువుతో పాటు ఇవన్నీ ఉండాలి. అందుకే మీకు జగన్మోహయ్య ఆడుదాం కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా ఈ గేమ్స్ని వృద్ధి చేయాలి, మంచి చేయాలి. ఎందుకంటే ఈ గేమ్స్ వల్ల కూడా చాలామంది పుల్లల గోపి ఆమె మన వీళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కూడా వస్తాయి. వాళ్ళ మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. చాలా ఒకసారి ఆటోలో తొలిపిన వాళ్ళ కొడుకు కూడా ఇవాళ క్రికెటర్ అయ్యారు. చాలా చిన్నవాళ్ళు. అలాగా వాళ్ళు నచ్చిన దాంట్లోనూ ఎన్నుకోవాలి. అలాగే చదువుతో పాటు గేమ్స్ కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఈ గేమ్స్ని నేను బాగా ఎంకరేజ్ చేస్తానని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉండాలి. చాలామంది వద్దని వ్యతిరేకించినా సరే ఇంగ్లీష్ మీడియం పెట్టారు. ఇవాళ చదువుల్లో మన ఆంధ్ర రాష్ట్రం 15వ స్థానంలో ఉండేది గతం, ఇప్పుడు 3వ స్థానానికి వచ్చింది. కేరళ ఎప్పుడు కూడా నెంబర్ 1. కేరళ రాష్ట్రం చదువుల్లో నెంబర్ 1. మన ఆంధ్ర రాష్ట్రం చదువుల్లో 15వ స్థానం, కానీ ఇవాళ 3వ స్థానానికి వచ్చింది. ఇది నేను చెప్తున్న లెక్కలు కాదు, నీతి కేంద్రం చెప్తున్న లెక్కలు. అలాగే ఇవాళ చదువులు బాగా చదివించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుల్లో ముందుండాలి. మధ్యలో మాణిక్యాలు కూడా వెలుగు తీయాలని మీ మామయ్య బాగా చదివిస్తున్నాడు. 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు పిల్లల మీద. ఈ రాష్ట్రం చదువులు, తల్లిలో చదువులలో ముందుండాలి, ఉద్యోగాల్లో ముందుండాలి. ఈ రాష్ట్రం భవిష్యత్తు మారాలి, విద్యావేత్తలుగా తయారు చేయాలి. అదే నా ధ్యేయం. ఆ కుటుంబ పరిస్థితి మార్పులో తణుకు తుమ్మలపల్లి సత్రంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప మండపంలో ఆదివారం అయ్యప్ప స్వామి పడి పూజ ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు మంగిన సూర్య, గాయత్రీదేవి దంపతులు నిర్వహించిన అయ్యప్ప స్వామి భిక్ష స్వీకరణలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తనయులు యువనేత కారుమూరి సునీల్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజాధికారులు జరిపారు. ఈ సందర్భంగా మాలాదారులకు ఏర్పాటు చేసిన భిక్షలో సునీల్ కుమార్ స్వాములకు స్వయంగా వడ్డించారు. ఓం కపిలాయ నమః, ఓం గతికర్ణకాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం ధృతనే నమః. ప్రథమ భవతు శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ వల్లీ దేవసేనాసనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. శ్రీ ब्रह्मत्वं प्रजापतिः मंगलसुंदर नीराजनं संदर्शयामि हरणौ पार्वती స్వాములందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో తణుకు ఎస్ఐఎం డిగ్రీ కళాశాల వద్ద ధర్నా చేశారు.
నిరుద్యోగ కన్వీనర్ అయినప్పుడు శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొవ్వూరు వెంకటరెడ్డి, మండల బీజేపీ అధ్యక్షులు పెద్దమల్ల అవినాష్ కాంత్, దాసరి వెంకటస్వామి, బాలా మహేష్, కె పరిపూర్ణం తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలపై భారం తగ్గించాలి. మాతాకి జై. మాతరం మాతరం వందే మాతరం. మాతరం మాతరం వందే మాతరం. మాతరం మాతరం వందే మాతరం. తగ్గించాలి. విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. సీఎం 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 విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. రోజు తణుకు అసెంబ్లీ ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు ఆదేశాల మేరకు మేము అధిక విద్యుత్ ఛార్జీల పెంపుపై ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక ప్రణాళికాబద్ధంగా విద్యుత్ ఛార్జీల్ని తగ్గించే విధంగా చేయవలసిన పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా విద్యుత్ ఛార్జీల గురించి లేదు. ఈరోజు ఒక 25 రూపాయల పైనే యూనిట్కి కట్టే పరిస్థితి పేద ప్రజల మీద భారం మోపిన ఈ ప్రభుత్వం చాలా దారుణం. ఈరోజు 8 సార్లు సంవత్సరాల్లో విడతలుగా విద్యుత్ ఛార్జీలు పెంచి పేద ప్రజల మీద భారం మోపిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఆ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. తక్షణమే ఈవేళ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు అధిక ధరలు పెరిగిపోయి ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో ఈవేళ ఈ విద్యుత్ భారం కూడా పెనుభారం కింద మారింది ప్రజలకి. తక్షణమే వైసీపీ ప్రభుత్వం మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి. రాబోయే రోజుల్లో ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించని పక్షం పరంగా మేము ఇంకా ధర్నా ఉధృతి చేసి మేము తగ్గించేదాకా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయానికి వెళ్లి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో వైసీపీ నాయకులు చేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్మీ రాధాకృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని అన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఎంతో అవసరమని, అందుకే నియోజకవర్గం నుండి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు రావడం చాలా సంతోషం కలిగిస్తోందని అన్నారు. పార్టీలోకి రాష్ట్ర కొప్పువెలమ జాయింట్ సెక్రటరీ గురు అప్పారావు, బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కడియాల సూర్యనారాయణ, ఇరగవరం నుండి వీరవల్లి పాలేశ్వరరావు, ఏరేటిపాడు మాజీ సర్పంచ్ సత్యరామరెడ్డి, రేలంగి గ్రామ మెంటలమ్మ గుడి చైర్మన్ బుజ్జి, రేలంగి మాజీ సొసైటీ అధ్యక్షులు అడ్డగల వెంకటేశ్వరరావు, పేకేరు గ్రామం నుంచి కర్రి వెంకటరెడ్డి నాయకత్వంలో పలువురు యువకులు, తేతలి గ్రామ సర్పంచ్ సరెల కాంతిప్రియ, ఎస్సీసీఎల్ నాయకులు కృపావరం, లక్ష్మీనారాయణపురం మాజీ సర్పంచ్ పొలమనశెట్టి శ్రీనివాస్ చేరినట్లు తెలిపారు. రాబోయే కాలంలో మరింత మంది తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని అన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దొమ్మెటి వెంకట సుధాకర్, తణుకు పట్టణ అధ్యక్షులు కాగల వెంకటకృష్ణ, ఇరగవరం మండల అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ, అత్తిలి మండల అధ్యక్షులు ఆనల ఆదినారాయణ, తణుకు మండల అధ్యక్షులు పీతాని మోహన్ తదితరులు పాల్గొన్నారు. జై చంద్రబాబు, జై చంద్రబాబు. రాధాకృష్ణ గారి నాయకత్వం వద్దలాలి. ఆర్మీ రాధాకృష్ణ గారి నాయకత్వం జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి
జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ఆ రోజు ప్రజలందరికీ కూడా ఎన్నో హామీలు ఇచ్చి దాదాపు 151 సీట్లలో గెలిచి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఒక దిక్సూచిగా ఆయన నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆశలను అడియాసలు చేసి అన్ని విధాలుగాను కూడా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి. ఈరోజు ఏ వర్గము కూడా అన్ని వర్గాల వారు కూడా ఈ ప్రభుత్వం యొక్క రాక్షస పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి కక్షపూరిత రాజకీయాలతో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా ఈరోజు ప్రజలందరినీ కూడా అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. అదేవిధంగా ఈరోజు తణుకు నియోజకవర్గంలో అనేక మంది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహకం పట్ల విసిగి వేసారి మరలా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అని భావించి ఈరోజు ఎంతోమంది పెద్దలు తణుకు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు రావడం చాలా సంతోషం. వారందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అదేవిధంగా ఇక్కడ మన స్థానిక నాయకులు పెద్దలు సుధాకర్ గారు, టౌన్ అధ్యక్షులు వెంకటకృష్ణ గారు, ఇరగవరం తణుకు అత్తిలి మండల పార్టీ అధ్యక్షులు అందరి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు 200 మంది తెలుగుదేశం పార్టీలో చేరడానికి వెళ్ళడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆశయాల పట్ల, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల, లోకేష్ బాబు గారి నాయకత్వం పట్ల నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఈరోజు మంగళగిరి కార్యాలయానికి కూడా వెళ్ళడం జరుగుతుందని, రాబోయే కాలంలో ఈరోజు మరింత ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి చేరడానికి, తెలుగుదేశం పార్టీ ద్వారా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు కల్పించడానికి ఈ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మరొక 100 రోజుల్లో ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయి. వారి ఆశయాలను అన్నింటినీ కూడా అడియాసలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇంకా రోజులు దగ్గర పడినాయని సందర్భంగా తెలియజేసుకుంటూ తణుకు సీతారామాంజనేయ స్వామి ఆలయంలో హనుమతు వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అభిషేకం, మన్యసూక్త హోమం, సింధూరం, నాగవల్లి దళపత్రాలతో సహస్రనామార్చన, సామూహిక హనుమతు వ్రతాలు నిర్వహించారు. రెడ్డి సూర్యచంద్రరావు, నాగమణి దంపతులచే స్వామివారికి శాంతి కళ్యాణం, పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, శాసన మండలి సభ్యుడు వంక రవీంద్రనాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గోవర్ధనం పట్టాభిరామాచార్యులు అర్చకత్వంలో పూజలు జరిపారు. ఆలయ కమిటీ చైర్మన్ బైలా లక్ష్మీనారాయణ, కార్యనిర్వహణాధికారి ముత్యాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. Jai
అక్షంతలు తీసుకుని దంపతులుగా వచ్చినటువంటి న్యాసం మగవారు న్యాసం చేయమే చేతిలో అక్షంతలు ఒక చిల్లర డబ్బు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.